ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టుగా సాగుతున్న గంజాయి దందాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తోషం శివారులోని పత్తి చేనులో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు 62,70,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మర్చుకోల దేవరావు మరియు వాళ్ళ ఇద్దరు కొడుకులు మర్చుకోల జగన్, మర్చుకోల నాగేష్, వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 గుంటది, ఒక ల్యాండ్ 2 acres 10 గుంటది. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్డ్ లోకల్ సిసిఎస్ ప్లస్ లోకల్ సిఐ అండ్ ఎస్ఐ టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం, వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ సిడిఆర్ పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది.